హలో గైస్, ఈరోజు మళ్ళీ ఇంకొక మొక్కతో మీ ముందుకు వచ్చేసాము. మన ఛానల్లో ఆల్రెడీ చాలా ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ గురించి చెప్పాము. మీరు ఎవరన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొన్ని గార్డెనింగ్ టిప్స్, కొన్ని అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్ కేర్స్ ఎలా తీసుకోవాలా అన్నది మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. సో మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏం మొక్క గురించి చెప్పాలనుకుంటున్నామో మా మమ్మీ చెప్తారు. మా మమ్మీని అడుగుదాం అనమాట. మమ్మీ హాయ్ స్నేహ. హాయ్ మమ్మీ. వచ్చేసావా? వచ్చేసా. ఏం చెట్టు మమ్మీ ఈరోజు? ఈ చెట్టు గురించి మొక్క ఏంటంటే మన కలిగిరి సంపంగి అని అంటారు, లేదా సింహాచలం సంపంగి అని అంటారు. ఓకే. మరి నేనేమో సింహాచలం సంపంగిని కావాలన్నాను అక్కడ నర్సరీలో. నాకు ఈ చెట్టు ఇచ్చారు. చూడు పూలు ఎంత అందంగా కాసాయో స్నేహ. చాలా బాగున్నాయి. స్మెల్ చూసావా ఎట్లా వస్తుందో? అసలు ఈ రూమ్ అంతా ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఓకే, అవును, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మమ్మీ. చాలా చాలా బాగుందమ్మా స్మెల్. నాకు చాలా ఇష్టమైంది ఇది పువ్వు. స్మెల్ అంటే నాకు చాలా ఇష్టము. అసలు మనం సెంటు బాటలు కొనాలన్నా కూడా ఈ పువ్వు స్మెల్నే నేను చూస్తా ఉంటాను ఎక్కువ. ఇలాంటి స్మెల్ అంటే మనకి బాడీకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకు మమ్మీ నీకు అంత ఇష్టం ఈ మొక్క అంటే? ఈ చెట్టు ఉంటే గనా మనకి చాలా మంచిదమ్మా. ఇంట్లో హాయిగా ఉంటుంది చెట్టు. ఈ వాతావరణం, ఈ చెట్టు వాతావరణం అంటేనే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు సింహాచలంకు పోతే అక్కడ మొత్తం దారి పొడుగునా ఈ చెట్లనే కనిపిస్తాయి అన్నమాట. మనకి దారి పొడుగున పెద్ద పెద్ద చెట్లు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం కుండీలలో నాటుకుంటున్నాము, ఒకప్పుడు కుండీలలో నాటుకునేటోళ్ళు లేరు. మనకి కింద నేలనే బూడ్చుకోవడము, ఎందుకంటే పెద్ద మాన్ అవుతుంది కాబట్టి కింద నేలనే బూడుస్తారు. అందువల్ల ఎక్కువ నేల బూడిస్తేనే చాలా మంచిదమ్మా. ఇవి సింహాచలానికి రోడ్డు పొడుగున, రోడ్డు సైడ్ అంతా ఇవే ఉంటాయి ఎక్కువ. మంచి స్మెల్ గుమాలిస్తా ఉంటాయి, వాసన కూడా. మంచి పూలతో, పసుపు పచ్చని పూలతో మనకి కనువిందు చేస్తాయి అన్నమాట. అక్కడ సింహాచలంకి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా అక్కడ వాతావరణం కూడా. ఎందుకంటే ఈ చెట్ల వల్లనే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ పూలకి ఏం పేరు అన్నావు? సింహాచలం సంపంగి అని అంటాము. ఎందుకు ఆ పేరు వచ్చింది మమ్మీ? అక్కడ ఎందుకు అంటే సింహాచలంలో ఎక్కువగా ఇవి చెట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, మనకి మన గుడికి వెళ్తాం కదా సింహాచలానికి, దారి పొడుగున అవే ఉంటాయి కాబట్టి దీనికి కూడా మనం ఏం పేరు పెడుతున్నామంటే సింహాచలం సంపంగి, సింహాచలం సంపంగి అని అలవాటు పడిపోయారనమాట జనాలు. అందుకే దీని పేరే సింహాచలం సంపంగి అని పెట్టేశారు పేరు కూడాను. నాకు అదే డౌట్ వచ్చింది మమ్మీ. ఇందాక నువ్వు అన్నావు కదా సింహాచలం కెళ్ళే దారిలో కింద పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అని. సో మనం పెద్ద పెద్ద చెట్లు అంటుంది, మనం చిన్న పాట్ లో వేసాము, అది వస్తుందా రాదా అనే డౌటే వచ్చింది నాకు కూడా. సో మనం పాట్ లో కూడా పెంచుకోవచ్చు అయితే? చక్కగా పెంచుకోవచ్చు అమ్మా. మన నర్సరీ వాళ్ళు మన కోసంగా గ్రాఫ్ట్ మొక్కలు తయారు చేశారు కదా, వాళ్ళకు చాలా కృతజ్ఞతలు కూడా మనం చెప్పుకోవాలి. ఈ చెట్టు మనకి కావాలంటే కింద నేల వేసుకుంటే చాలా పైకి వస్తుంది అనమాట. సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కొత్తగా ముందే మనం చెట్టు వేసేసామంటే మన ఇల్లు అయిపోయేతలకి మనకి ఈ చెట్టు కూడా పెద్దది అవుతుంది. అప్పుడు దేవునికి మనకు పూలు ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి స్పెషల్ స్నేహ, ఈ పువ్వు మనకి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదంట. ఈ పువ్వు అంటే విష్ణువుకు చాలా ఇష్టం అంట స్నేహ. ఇది అంత ఇష్టమైన పువ్వు అనమాట ఇది. ఈ పువ్వుతో మనం పూజ చేస్తే గన మంచి ఫలితం ఉంటుందంట మనకి అంటారు పెద్దలు. ఈ పువ్వు దొరకడమే కష్టం అట. ఒక్క సింహాచలంలోనే దొరికేటమాట ఒకప్పుడు. ఇప్పుడు మనకు నర్సరీలో మన కోసం పెంచుతున్నారు కాబట్టి మనకు ప్రతి ఇంట్లో కూడా పెంచుకోండి ఇలాంటి చెట్లను. మన ఇంట్లో కూడా మనకు మహావిష్ణువుకు పూజ చేసుకోవడానికి చాలా మంచిదండి ఇది. ప్రతి ఒక్కరు పెంచుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కూడా స్నేహ దీని వల్ల, చెట్టు వల్ల. అంటే మనము ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నేలపైన లేని వాళ్ళు ఇలా పాట్లు కూడా పెంచుకోవచ్చు అంట. రెండు విధాలా చేసుకోవచ్చు అమ్మా, చాలా మంచిది.
అంటే కింద అయితే పెద్ద వృక్షం లాగా అవుతుంది కాబట్టి దండిగా పూలు కూడా ఉంటాయి, మనకి మంచి వాసన ఉంటుంది. ఈ కుండీలో అయితే చిన్న చెట్టే కదా, అక్కడక్కడే పెరుగుతుంది కాబట్టి పెద్దది అవ్వదు అనమాట. అంటే తక్కువ పూలు ఉంటాయి. అంటే మనకి ఇంటిల పాదికి చాలు 1-2 పూలు, చిన్న ఫ్యామిలీస్ కాబట్టి మనము ఇంట్లో సరిపోతుందమ్మా కుంపట్లో. మంచిగా పెద్ద కుంపట్టు ఉండాలి అయితే సైజు, చిన్నది కాకుండా పెద్దది కుంపట్టి చూసుకొని మనము ఒకేసారి నాటించుకోవాలి నర్సరీలో. అప్పుడు దానికి వేర్లు కూడా చుట్టూ పాకుతాయి అన్నమాట, బాగా పెద్దదిగా అవుతుంది చెట్టు. ఓకే. సో నాకు ఇంకొక డౌట్ మమ్మీ, నేను ఇప్పుడు వీడియో తీస్తుంటే ఇంత దూరంలో ఉన్నా కూడా నాకు స్మెల్, గాలి వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అవునమ్మా, ఇంత మంచి స్మెల్ వస్తుంది, మన ఇంట్లోకి పాములు అట్లాంటివి ఏం రావా? వస్తాయి అంటారమ్మా పాములు అండి, ఎందుకంటే ఇది మంచి సువాసన భరితమైంది పువ్వు కాబట్టి పాములకు ఎంతో ఇష్టం కాబట్టి వాసన మంచి స్మెల్ అంటే, కాబట్టి పాములు కూడా వస్తాయి అంటారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయమ్మా పాములు మనకి ఇంటికి రావడానికి? మనం ఏదో చిన్న కుంపట్లో నాటుకుంటున్నాం కాబట్టి పాములు అలాంటివి ఇంతవరకు ఏం లేవు అబ్బా. ఇవి అలా భయపడాల్సిన అవసరం అయితే భయపడాల్సిన అవసరమే లేదమ్మా అసలు. కింద నాటుకున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు, పాములు అలాంటివన్నీ ఏం లేవు. అది ఎక్కడో అడవుల్లో ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు మానులు అయిపోయి ఉంటాయి కాబట్టి అక్కడ ఉండొచ్చేమో పాములు. ఇంతవరకు ఇండ్లలో పెంచుకున్న వాళ్ళకి ఎవరికి చెప్పలేదు పాములు వచ్చాయని. చాలా బాగుంటుందమ్మా ఇది చెట్టు. మమ్మీ చెప్పమ్మా, ఈ సంపంగి పూలు, సింహాచలం సంపంగి పూలు అని చెప్పావు కదా, అవును, దీంట్లోనే రకాలు కూడా ఉంటాయి అని విన్నాను, నిజమేనా? అవునమ్మా, రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అంటే 4 రకాలు ఉన్నాయి దీంట్లో. ఓకే. నాకు తెలిసింది ఇట్లా లైట్ ఎల్లో, కనకాంబరం కలర్ లాగా అనిపిస్తుంది. ఒకటి ఎల్లోగా, ప్యూర్ ఎల్లోగా ఉంటుంది, ఒకటి వైట్ కలర్ లో ఉంటుంది, ఒకటి గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. 4 రకాలు ఉన్నాయి వీటిల్లో. ఓకే. అదే ఆకు సంపంగి, నాగ సంపంగి అవన్నీ ఉంటాయి. నాగ సంపంగి కూడా చాలా స్మెల్ ఉంటుంది, బాగుంటుంది అమ్మా అది కూడా. ఓకే. నాకు ఆ చెట్టు దొరకలేదు, అందులో అది స్మెల్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాములు వస్తాయేమో అని అదొక భయం. కానీ నువ్వు ఇదే అడిగావు. నాకు ఇదే ఇష్టం, ఈ లైట్ ఎల్లోగా ఉంటుంది కదా చూడు. అవును, ఈ లైట్ ఎల్లోగా ఉంటుంది కాబట్టి ఈ పువ్వు అంటేనే నాకు ఇష్టము. అవును, చాలా బాగుంటుంది తల్లి ఇది. ఓకే. అంటే గ్రీన్ కలర్ అవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి, ఇదే స్మెల్ ఉంటాయి, అన్ని ఒకటే అన్నమాట. ఈ 4 రకాలు అంతే వీటిల్లో కూడా. ఓకే. అదిరా, ఇవి ఒకటా తెలుసా స్నేహ నీకు? ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు కూడా మనం వేస్ట్ అనుకోవాల్సిన అవసరమే లేదు స్నేహ. వీటితో కూడా ఆయుర్వేదిక్ మందులు కలుపుతారంట ఈ ఆకులను కూడా. ఆయుర్వేదిక్ దాంట్లో వేసి మనకి తైలము ఏమంటాము మనము, హోమియోపతి అంటాం కదా, అవును, అందులో కూడా ఇవి ఆకులను వాడతారట. ఓకే. అంత మంచి గుణాలు ఉన్నాయంట ఈ ఆకుల్లో కూడా. ఈ పూలకు తెలుసా నీకు? ఈ పూలను ఏం చేస్తారో చెప్పు నువ్వు. అంటే పూలని బాడీ కూల్ చేయడానికి యూజ్ అవుతుంది అంటారు, అంతేనా? కరెక్టే అమ్మో, తెలిసే నీకు కూడాను. మా అమ్మాయి కూడా తెలుసండి కొంచెం కొంచెం. అంటే యాక్చువల్లీ నాకు తెలీదు, నువ్వు ఇదే మొక్క కావాలి అని పట్టుబట్టి చెప్పావు కదా, అసలు ఏంటి మొక్క, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అని నేను కూడా సెర్చ్ చేశాను అనమాట. అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఈ పూల వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎవరికైనా ఫీవర్ వచ్చింటే, నార్మల్ ఫీవర్, జనరల్ గా ఫీవర్ వస్తుంది కదా, అలా ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీ కూల్ అవ్వడానికి ఈ పూలను యూజ్ చేస్తారంట. అంటే ఈ పూలని బాగా నూరి దాని పసురులాగా చేసి, కాదు పౌడర్ చేస్తారు, అది ఒకటి. ఇది పసురులాగా చేసి వాటర్ లో మిక్స్ చేసి, ఆ వాటర్ వడగట్టి వాటర్ తీసుకొని వాటిని తాగాలంట డైలీ ట్వైస్. ఇమ్యూనిటీ మంచి ఫలితాన్ని ఇస్తుంది, బాడీ కూల్ చేస్తుందంట. చూడు ఎన్ని ఫలితాలు ఉన్నాయో పాప. అండ్ ఈ ఆకులు ఏంటంటే, ఎవరికైనా యూరిన్ ప్రాబ్లం ఉంటాయి కదా, యూరిన్ సమస్యలు, అట్లా ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆకులు ఒక మంచి మెడిసిన్ అన్నమాట. అంతేకాకుండా ఇంకా మనకు తెలిసినవే నార్మల్ ఆయుర్వేదిక్. ఇంకొకటి స్నేహ, మనకు ఆయిల్లో కూడా, మన కోకోనట్ ఆయిల్లో కూడా ఈ పువ్వును ఎండబెట్టి కోకోనట్ ఆయిల్లో కలిపి ఆయిల్ తయారు చేస్తారంట. మంచి స్మెల్ వస్తుందంట.
మనకి అందులో తలకి శృండు ఉంటుంది కదా, సుండు కూడా పోతుందంట దీంట్లో. మనకి తలకి చాలా ఉపయోగపడుతుందంట స్నేహ ఇది. అవును అవును మమ్మీ, నేను కూడా విన్నా. సంపంగి నూనె అంటారు. ఆ సంపంగి నూనె ఇట్లాంటి వాటితోనే తయారు చేస్తారు. మనకు సెంటులో కూడా ఇవే తయారు చేస్తారంట. మన పౌడరు, మనకు అత్తరు అవన్నీ ఉంటాయి కదా, ఇట్లా పూలతోనే మనకి చేస్తారంటమ్మా ఇవి. ఓకే, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి వీటి వల్ల. వీటితో పాటు నీకు పనికొచ్చేది కూడా ఒక బెనిఫిట్ ఉంది మమ్మీ. ఏంటిది తెలుసా నీకు? తెలీదే. నీకు మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తుంటాయి కదా, ఈ సంపంగి నూనెని అప్లై చేయడం వల్ల అవి కూడా తగ్గుతాయంట. ఓకే ఓకే, ఇంత మంచి చెట్టు నా ఇంట్లోనే ఉందంటే నాకు గర్వకారణంగా ఉంది. ఈ మొక్క వల్ల బెనిఫిట్స్, ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా. అసలు ఈ మొక్కకి ఎలాంటి సాయిల్ మిక్స్ వేయాలి మమ్మీ? సాయిల్ మిక్స్ ఏం లేదమ్మా, మామూలుగానే మనకి అన్ని కోకోపిట్ అవన్నీ వేస్తాం కదా, అంతనే అవే వేసాను నేను. కాకపోతే కొంచెము ఆవు పేడను తెచ్చి వేసాను, ఎండబెట్టి ఆవు పేడని వేసాము కొంచెము. ఇంకా నార్మల్ వాటర్ వేస్తా ఉంటాను రోజు, ప్రతిరోజు. కాకపోతే దీనికి ఎండ బాగా ఉండాలమ్మా, దీనికి ఎండ బాగా తగలాలి. 6 hours అన్నా బాగా ఎండ ఉండాలి. ఓకే, ఇండోర్ ప్లాంట్ కాదు, సెమీ షేడ్ కూడా కాదు, కంప్లీట్ సన్లైట్ ఉండాలి. సన్లైట్ మరీ అంత ఎండ లేకున్నా కూడా బతికిపోతుంది. మాక్సిమం 6 hours ఎండ ఉండాలి దీనికి, తర్వాత లేకున్నా పర్వాలేదు. దీనికి వాటర్ ప్రతిరోజు ఒక మగ్గు వాటర్ వేస్తూ ఉండాలి. దీనికి వాటర్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ మొక్కకి, కాబట్టి వాటర్ ప్రతిరోజు వేస్తూ ఉండాలి. మనము బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి వేస్తూ ఉంటాను నేను. వాటర్ చాలా నాన్న, ఇంకేం అవసరం లేదు దీనికి. అందులో చీడ పురుగు అంట అది పడుతూ ఉంటుంది కదా, ఇన్ఫెక్షన్ పురుగు పడుతుంటుంది కదా, అది కూడా దీని దరిదాపులకు కూడా రాదు ఈ చెట్టు దగ్గరికి. కాకపోతే చిన్న చీమలు అనేటి, నల్ల చీమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి పువ్వు అంటే ఇష్టం, దాంట్లో మకరందం ఉంటుంది కదా, ఒకటి హనీ లాగా ఉంటుంది దాన్ని, వాటికి అందుకు నల్ల చీమలు వస్తూ ఉంటాయి. దానికి మనం మందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఏం మందు స్ప్రే చేసుకోవాలి? ఏమంటే ఇదే ఇంగువ వాటర్, ఇంగువ కొంచెం కలిపి వాటర్ లో స్ప్రే చేసామంటే ఆ స్మెల్ కి ఇంకా ఈ చెట్టు దగ్గరకు కూడా రావు చీమలు, అట్లా అన్నమాట. మా మమ్మీ ప్రీవియస్ వీడియోస్ లో మన ఇండోర్ గానీ అవుట్డోర్ ప్లాంట్స్ కి గానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే, లైక్ ఇట్లా పురుగు వచ్చినప్పుడు మేము ఎలాంటి కేర్ తీసుకుంటాం, పురుగు పట్టకుండా హెల్తీగా మొక్కలు గ్రో అవ్వడానికి మేము ఏం చేస్తాము అని చాలా టిప్స్ చెప్పారనమాట. మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇక్కడైతే మేము డీటెయిల్గా ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి పురుగు పట్టకుండా కంపోస్ట్ అవన్నీ అయితే నేను డీటెయిల్గా చెప్పట్లేదు. మీరు ఆ వీడియోలో ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి స్ప్రే ఎలాంటి చెట్లకు కొట్టాలన్నది ఆ వీడియోస్లో చూడండి ఒకసారి. లేదంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాము. ఇంకా దీని గురించి ఏంటి మమ్మీ విశేషాలు, ఈ చెట్టు గురించి? ఇంకా దీని చెట్టు గురించి చెప్పుకుంటూ పోవాలంటే నాన్న, అందులో మనకు బ్లడ్ ప్రెషర్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట, రక్తపోటు నివారిస్తుందంట. ఇంకా చాలా ఉన్నాయి రా దీని గురించి చెప్పాలంటే స్నేహ. ఇవి ఒకటి దీంట్లో ఇంకొకటి నేను మర్చిపోయాను, మహావిష్ణువుకే కాదట ఇవి పూలు ఇష్టమైనటివి, మహాలక్ష్మికి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనదంట ఇవి పూలు. ఈ పూలను బంగారు పూలు అంటారంట వీటిని. స్నేహ జూమ్ చేసి చూపించి ఒకసారి. ఈ పూలు బంగారు వర్ణంతో ఉన్నాయి కదా, సేమ్ అచ్చం బంగారు లాగానే ఉన్నాయి కదా, చూడు పట్టుకుంటే రాలిపోయేటట్టు ఇంత పలసగా బంగారు రేకుతో చేసినట్టు ఉంటాయి ఈ పూలు. చూడు ఎంత మంచిగా ఉన్నాయో. కాబట్టి వీటిని బంగారు పూలు అని కూడా అంటారంట అమ్మ. వీటిని అమ్మవారికి వీటితో పూజ చేస్తే చాలా మంచిదంట, మనకు పాపాలని పోయి పుణ్యం వస్తుందంట. ఇలాంటి పువ్వులు దొరకడమే మనకి కష్టము అసలు. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ పూలు. దీనికి పురాతన కాలం నుంచి వచ్చిందనమాట ఇది చెట్టు. అప్పుడు పురాతన కాలంలో కవులు కూడా వీటి గురించి వర్ణించి చెప్తా ఉన్నారంట, రాస్తూ ఉన్నారంట, కవితలు కూడా రాసేవాళ్ళట ఈ పూల గురించి. అటువంటి మంచి సంపంగి పువ్వు అంట ఇది. దీని వాసన 5-6 కిలోమీటర్లు వస్తుంది స్నేహ. మనం అనుకుంటాం కానీ మనకి ఇంటి వరకే వస్తుంది, మనకు తెలుస్తుంది కదా, కానీ 5-6 మీటర్ల వరకు దీని స్మెల్ పాకుతుంది అనమాట. దీని స్మెల్
ఓకే, అంటే మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో డెకరేషన్ గా కూడా వాడుకోవచ్చు అమ్మా. మనము ఇది ఉల్లి ఉంటుంది కదా, ఉల్లిలో కొంచెం మనము వాటర్ వేసి పూలు పెట్టామనుకో ఇల్లు మొత్తం వాసన వచ్చేస్తుంది. అసలు రూమ్ స్ప్రే కూడా అవసరం లేదు. అంత మంచి స్మెల్ ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే వీటిని. అందులో ఇవి అగరబత్తిళ్ళు కూడా తయారు చేస్తారమ్మా ఈ పూలతో. మనకి చాలా మంచి డెకరేషన్ కు ఉపయోగపడతాయి. మనకి మసాజ్ కు మంచి మసాజ్ ఆయిల్ గా కూడా మనకు తయారు చేస్తున్నారు వీటితో, పూలతో. బాడీ మసాజ్ చాలా బాగుంటుందిరా ఇవి పూలతో చేసిన ఆయిల్. అంత మంచి అన్నమాట ఇది పువ్వు. అయితే ఇవి ఆకులు ఏంటి మమ్మీ, ఇంకా రాలిపోతున్నాయా ఇవి? అంటే ఇవి ఇంకా వాడిపోతూ ఉంటాయి, ఇంకా కొత్తవి వస్తూ ఉంటాయి. పైన చూడు ఇలా ఇగుర్లు పెడుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. వాడిపోయాయని మనము బాధపడాల్సిన అవసరం లేదు స్నేహ. ఇది మంచిగా వచ్చేస్తుంది, ఇలాగనే పెరిగిపోతుంది పైకి. ఓకే. అండ్ ఈ పూలు రావడానికి టైం పడుతుందా, వెంటనే వచ్చేస్తాయా? టైం పడుతుంది రా, కొంచెము 1 year దాకా పడుతుంది. మామూలుగా కింద నేల వేసామంటే మనము. అందులో ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి మనకు ఒక 4 నెలలకు 5 నెలలకే మనకు మంచిగా పూలు వచ్చేసాయి. ఇవి ఇట్లా మొగ్గలు ఒక్కసారి పుట్టి మనకు పూలు కాస్తున్నాయి అంటే ఇంకా మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఇంకా మొగ్గలు వస్తూనే ఉంటాయి, ఇంకా ఇలాగా 300 days వస్తూనే ఉంటాయి అన్నమాట ఇట్లా పూలు. ఓకే, చూడ్డానికి కూడా చెట్టు మామిడికాయ చెట్టు లాగా ఉంది మమ్మీ. అవును, అందరూ చాలా మంది కూడా ఇది మామిడి చెట్టు వేసారా అని అడిగారు నన్ను. కాదమ్మా ఇది సంపంగి చెట్టు అంటే, ఏంటి సంపంగి, ఏం సంపంగి అనేటోళ్ళు ఆశ్చర్యంగా. సంపంగి చెట్టు ఏది, ఇటు మామిడి ఆకుల్లాగా ఉన్నాయి అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది సింహాచలం సంపంగి అండి. ఇది వెరైటీగా ఉంటాయి పూలు అని చెప్పేదాన్ని నేను. ఇప్పుడు ఇన్ని రోజులకు వెయిట్ చేసాం మనం పూల కోసం. అవును, మనం చెట్టు తెచ్చినప్పటి నుంచి పూలు కాలేదు. ఇదే ఫస్ట్ పూలు కాస్తాయి కాబట్టి మీకు అందరికి చూపించాలని మేము ఈ వీడియో చేస్తున్నామండి మేము. అవును, ఇదే మా ఫస్ట్ పువ్వు. తీసుకొచ్చినప్పటి నుంచి మేము చాలా వెయిట్ చేసాం, ఎన్ని రోజులు ఇంకా రాలేదే అని. ఫైనల్లీ నిన్ననే వచ్చిందనమాట. అండ్ మార్నింగ్ లేవంగానే ఇది చూసి మేము షాక్ అయ్యాము. ఇంకొకటి వచ్చింది మనకి మొక్కకి, చూసావా ఇవన్నీ కూడా మొగ్గలే, ఇవి ఆకులు కాదు. ఆకులు రాలిపోయాయి. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు వర్షం పడుతుంది కదా మనకి, గాలికి కొంచెం రాలిపోయాయి. అందులో కొంచెం పాత కూడా పడిపోయినవి ఆటోమేటిక్ గా రాలిపోతూ ఉంటాయి ఆకులు ఇట్లా వాడిపోయి. మనం దానికి చింతించాల్సిన అవసరం ఏం లేదండి. ఇట్లా ఆకులు కొత్తవి ఫ్రెష్ గా కూడా మనకి మళ్ళీ వస్తూ ఉంటాయి. మనం దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయ్యో చెట్టుకి ఏమైంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. చూడు ఇగుర్లు పెడతాయి, మళ్ళీ పక్కన వస్తూ ఉంటాయి. ఇలా మొగ్గలు చూడు ఎలా ఉన్నాయో, ఇవన్నీ మొగ్గలు. ఎక్కడ చూడు మొగ్గలు గుత్తులుగా కాస్తున్నాయి. ఇది ఇక్కడ కొత్తగా ఇగురు పెడుతుంది ఇది, ఈ కొమ్మ కూడా. ఓకే, అంటే ఇవి ఏమన్నా పర్టికులర్ సీజన్ అనేది ఏమన్నా ఉంటుందమ్మా, మీ సీజన్ లోనే బాగా వస్తాయి అని? అంటే మనకు చలికాలము వర్షాకాలంలో బాగా వస్తాయమ్మా, మంచిగా పడతాయి పువ్వులు, చాలా బాగా వస్తాయి. వర్షాకాలం అయితే బాగుంటాయి. ఇప్పుడు ఎందుకంటే మనకు నర్సరీలో దొరికేటివన్నీ మనం ఇళ్లలో పెంచుకోవాలని మనకు నర్సరీ వాళ్ళు ఏం చేశారంటే గ్రాఫ్టెడ్ మొక్కలు అని మనకి సింహాచలం మొక్కల్ని మనకు అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు. చాలా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం కూడా. మనం కింద నేల పెంచుకునే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి కుండీలలో మనం పెంచుకోవాల్సింది వచ్చింది కదా. మనకు ఇష్టమైన చెట్టు మన ఇంట్లో మన కుండీలో పెంచుకుంటున్నాం అంటే మనకు చాలా సంతోషకరమైన విషయమే కదా స్నేహ. ఇవాళకైతే ఇదే మన వీడియో. మనకు అందుబాటులో దొరికే చిన్న మొక్కలతో మనం ఎలా మన ఇంటిని ఎంత అందంగా అలంకరించుకోవచ్చు అన్నది మేము షేర్ చేసుకుంటున్నాము. ఇవే కాదు, మేము చాలా మొక్కలు గురించి మేము అప్లోడ్ చేసామన్నమాట. లైక్ పీస్ లిల్లీ, ఇట్లా చిన్న మొక్కల గురించి, ఇండోర్ ఆర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ మా ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న మొక్కల గురించి మీకు వీడియో చేసి పెడుతున్నాము. మేము ఎలా కేర్ తీసుకున్నాము, మేము ఎలాంటి ప్లేసెస్లో వాటిని ఉంచుతున్నాము అవి కూడా మీకు అన్ని క్లియర్గా చెప్పాము. ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేసాము అన్నది కూడా దాంట్లో చెప్పామన్నమాట. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మీరు ఒకసారి చెక్ చేయండి. మా ఛానల్లో అన్ని అవైలబుల్ ఉంటాయి వీడియోస్. ఒకవేళ మీకు దాంట్లో లేనివి ఏమన్నా మీకు డౌట్స్ వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మాకు తెలిసిందైతే మీ కామెంట్కి రిప్లై ఇస్తాము. అండ్ దానిపైన కూడా ఒక వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాము. సో ఇవాళకైతే ఈ వీడియో మన సింహాచలం సంపంగి మొక్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మీరు మన ఛానల్లో పెట్టే వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మమ్మీ సబ్స్క్రైబ్. అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ మెసేజ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి. మేము మా ఛానల్ ని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మాకు మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ మేము ఎన్నో మీ ముందుకు తెస్తాం, చూపిస్తాం. నా కూతురు ఇండ్లూరి స్నేహాను తప్పకుండా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్గా ఉంటారని మేము భావిస్తున్నామండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే మాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళకి ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అని చెప్పి మళ్ళీ ఇలాంటి వీడియోస్ మేము చేయడానికి ట్రై చేస్తాము. అదే మీరు కామెంట్ చేయకుండా లైక్ చేయకుండా ఉంటే మాకు అర్థం కాదనమాట. సో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. యాన్ సబ్స్క్రైబ్, లైక్ చెప్పున్నానా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.